వీక్షకులకు స్వాగతం, నమస్కారం. మాజీ వైద్యారోగ్య శాఖ మంత్రి విడుదల రజని ఈ మధ్య కనబడటల, ఆ మధ్య పేటరేగిపోయి రెచ్చిపోయి అధికారులను సైతం దూషిస్తూ నానా యాగి చేశారు. ఇప్పుడు కొత్తగా అందరూ అరెస్ట్ అవుతున్న క్రమంలో తన కేసులు కూడా తెరపైకి వస్తున్నాయన్న భయంతో అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయారని వార్తలు వస్తూ ఉన్నాయి. అదే కాకుండా పార్టీ మారే ప్రయత్నం చేస్తుందంటూ మరో వార్త హల్చల్ చేస్తూ ఉంది. పార్టీ మారితే ఏ పార్టీలో చేరే అవకాశం ఉంది, ఏ పార్టీ రానిచ్చే అవకాశం ఉంది. ఇది ప్రధాన సమస్య. విడుదల రజని అండర్గ్రౌండ్ ఏంటి, పార్టీ మారే వ్యూహరచన ఏంటి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివరించడానికి మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీలా గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే లీలా గారు. నమస్తే అండి. విడుదల రజని ప్రస్తుతం అండర్గ్రౌండ్లోకి వెళ్ళిపోయిందని, ఆమె పార్టీ మారడానికి ప్రయత్నాలు చేస్తూ ఉందని, ఏ పార్టీ గేట్లు ఇంకా తెరవలేదని చెప్పి వార్తలు హల్చల్ చేస్తాను. ఆమె పార్టీ మారే అవకాశం ఉందా? ఇన్ని కేసులను ఆమె అరెస్ట్ కాక తప్పించుకునే ప్రయత్నం చేసే మార్గంగా చూస్తున్నారా? ఇక్కడ ఏమి గురించి చెప్పుకోవాలంటే ముందు ఒక మాట చెప్పుకోవాలండి. ఎవరైనా సరే ఒక మంచి సాంప్రదాయం లేకపోతే కట్టుబాట్లతో వెళ్ళే పార్టీ కానివ్వండి, ఆ పరిస్థితులు ఆ పక్కనున్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఏదైతే అంటే ఫ్రెండ్స్ కానివ్వండి, చుట్టాలు కానివ్వండి, అందరితో కలిపి ఏదైనా సరే ఒక వ్యక్తి ఇంకొక మార్గంలో వెళ్ళేటప్పుడు ఎలా ఉండిద్దంటే, ఇదివరకు నేను ఎక్కడో విన్నాను, స్నేహితులు నిన్ను చూస్తే చెప్పుతో కొడతారు, బంధువులు నిన్ను వాళ్ళ ఇంట కనీసం ఒక మెతుకు కూడా ముట్టనివ్వరంట. ఆ విధంగా కొంతమందిని ఈరోజు మనం వింటూ ఉంటే విడుదల రజని ఒంటరిదైపోయింది. మరి ఈ రోజున ఎందుకంటే ఆవిడ అధికారంలో ఉన్నప్పుడు కూడా మరి ఒంటెద్దు పోకడగానే ఉండేది, అందుకనే ఈ రోజున ఒంటరిగా మిగిలిపోయింది అనే మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఒంటరిగా అటువంటి మరి సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరు పట్టించుకోవట్లేదా? పట్టించుకుంటారు, కాకపోతే ఆవిడకి ఈ రోజున బలగం చుట్టూతో ఉన్న క్యాడర్ అయితే ఉండాలి కదండి. అది మీనింగ్. ఈరోజు వీళ్ళందరూ ఉంటారు, సజ్జల రామకృష్ణారెడ్డి ఉంటాడు, లేకపోతే ఇతను ఉన్నాడు కదా, నేను అంబటి రాంబాబు పక్కన కూడా కూర్చొని ఉంది కదా, అంబటి రాంబాబు ఉంటాడు, ఇంకా ఉండేవాళ్ళు ఉంటానే ఉంటారు. వాళ్ళ క్యాడర్. కాకపోతే ఈ క్యాడర్ లోకల్గా నీతో పాటు గతంలో నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నడిచిన క్యాడర్ నీతో రావాలి. సొంత క్యాడర్ అంటే నియోజకవర్గ స్థాయి క్యాడర్ వాళ్ళు ఎవరు లేరు. ఎందుకు లేరు అంటే ఈవిడ గతంలో వాళ్ళతో ప్రవర్తించిన తీరు, వాళ్ళని ఏ విధంగా చూసుకుంది, వాళ్ళతో మంచి చెడ్డ పరామర్శ. మరి అక్కడ మరి ఈవిడ చిలకలూరుపేట నుంచి గుంటూరు వచ్చి రాబోయే ముందు మరి చిలకలూరుపేటలో ఎవరు సీటు త్యాగం చేస్తే ఈవిడ మరి ఆ రోజున వచ్చిందంటే మరి రాజశేఖర రెడ్డి గారు. మరి రాజశేఖర రెడ్డి గారి క్యాడర్ని ఈవిడ చాలా ఇబ్బందులు గురి చేసింది. వాళ్ళని చాలా వీళ్ళు టార్గెట్ చేశారనేది వినిపిస్తుంది. వాళ్ళు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారంటే విడుదల రజని పేరు వింటే. ఎందుకు అవుతున్నారు, అవ్వాల్సిన కారణాలు ఏంటంటే అబ్బో చాలా ఉన్నాయి. కోకొలలో ఆవిడ గురించి చెప్పుకోవాలంటే మళ్ళీ ఈ రోజున గుంటూరు నుంచి ఇక్కడికి చిలకలూరుపేట మళ్ళీ ఎగురుకుంటా వస్తుంది, ఎక్కడికి వచ్చేది రావటానికి వీలు లేదని అంటున్నారంట. మరి ఎగురుకుంటా వచ్చిద్దంటే ఏంటి, ఆడవాళ్ళని ఎలా మాట్లాడుతున్నారని మళ్ళీ వీళ్ళు రద్దు చేస్తారు. ఎగురుకోవటం అంటే మొన్నే కదా సిట్ ఎగిరిపోయిద్ది, లేకపోతే చంద్రబాబు నాయుడు ఎగిరిపోతాడు, ఆ పార్టీ ఎగిరిపోయిద్దని మీరే మాట్లాడారు. అదే వరుసతో మాట్లాడుతున్నాం మేము కూడా, ఎగురుకుంటా వచ్చిద్దని చెప్పేసి వాళ్లే అనుకుంటున్నారు. నిజంగా విడుదల రజని గతంలో ఏం చేసింది అంటే, ఆవిడ ఎంతమందిని ఈ రోజున బంధువుల్లో కూడా చాలా తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఫస్ట్ అసలు ఆవిడ చిలకలూరుపేట వెళ్ళటానికి కారణం ఏంటి అంటే, వెళ్ళాలని అనుకోవటానికి మరి అక్కడ బంధువులు కూడా, సొంత బంధువులు కూడా ఆవిడ మీద కేసులు పెట్టే ప్రయత్నాలు జరగబోతున్నాయి అనే మాటలు వినిపిస్తున్నాయి. సొంత బంధువులు కేసులు పెట్టే ప్రయత్నాలు కూడా జరగటం అంటే దీని గురించి ఇంకా మనం అర్థం చేసుకోవాలంటే ఆవిడ మీద ల్యాండ్ కానివ్వండి, మైన్ కానివ్వండి, లేకపోతే ఆ గ్రానైట్కి సంబంధించి, ఆ స్టోన్ క్రషింగ్కి సంబంధించి కోట్ల రూపాయలు ఏ విధంగా ఈవిడ తీసుకుందో చూసాం. మరి వాళ్ళ బంధువులకు కూడా ఆ విషయంలో అన్యాయం జరిగి ఉండిద్దా, వాళ్ళకు కూడా ఈవిడ న్యాయం చేయలేకపోయిందా అనే కొత్త ఆలోచనలు అన్నీ కూడా ఈ రోజున రేకెత్తున్నాయి. ఎందుకంటే సొంత బంధువులు కేసు పెట్టడం ఏంటి, మరి వాళ్ళ నుంచి మంచి ఇది పొందటానికే మళ్ళీ మంచి మనిషినే నేను మీ దగ్గరే ఉంటానని చెప్పుకోవటం కోసమే చిలకలూరుపేట చేరబోతుందా అనేది కూడా ఈ రోజున కొత్త ఆలోచనలన్నీ ప్రజలకు కలుగుతున్నాయి. అసలు ఏం జరిగింది, ఏం జరగబోతుందని. కానీ మరి రాజశేఖర్ రెడ్డి వర్గం మాత్రం వస్తే ఊరుకోము, ఇక్కడ రావటానికి వీల్లేదు, మా మీద చాలా కుట్రపూరిత రాజకీయాలు చేసింది విడుదల రజని గతంలో అని చెప్పేసి ఇప్పుడు కూడా మరి చిలకలూరుపేట నియోజకవర్గం ఇన్ఛార్జిగా మరి రాజశేఖర్ రెడ్డికి రాకుండా ఉండటానికి ఈవిడే కారణం.
ఆవిడ ఇప్పుడు మనం విన్నాం కదండి, ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళని మరి ఈవిడ మ్యానిపులేట్ చేసి ఇదిగో ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వకుండా ఉండాలని చెప్పి ఈవిడే చెప్పిందని స్వయంగా వాళ్ళ మాటల్లో ఈ రోజున వినిపిస్తున్నాయి ఇవన్నీ. ఈ విధంగా వింటూ పోతే ఇట్లాంటి వ్యక్తులు మరి మన చుట్టూ ఉన్న వాళ్ళని మంచిగా చూసుకోవటం, రాజకీయం అధికారంలో ఉన్నాం లేకపోతే మేము ఎమ్మెల్యేనో లేకపోతే మంత్రి పదవిలో ఉన్నాము ఎవరితో మాకు పని లేదనుకుంటే ఈ రోజున చూసాం కష్టకాలంలో మనం ఆదుకునేవారు ఎవరుంటారు, మనం కష్టం వచ్చిన తీర్చే వాళ్ళు ఎవరుంటారంటే ఎవరూ లేరు. అందుకనే విడుదల రజని ఒంటరిది అయిపోయిందనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి అనేది క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ. ఇప్పుడు ఆమె ఏదో పార్టీలో చేరే ప్రయత్నం చేస్తూ ఉందా అంటున్నారు, అది వాస్తవయ్యే అవకాశం ఉందంటారా, లేదంటే ఏదైనా పార్టీ ఆమెను ఆహ్వానించే అవకాశం ఉందంటారా? ఆమెని పార్టీ మారటం అంటే ఏ పార్టీ మారిద్దండి? ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ అంటేనే ప్రజలు ఒకే ఒక ఛాన్స్ అని 2019 నుంచి 24 వరకు చూసి పాపం విసిగి వేసారిపోయి వాళ్ళకి ఏడ్చే నీరు కూడా ఇంకిపోయింది అనే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. దాదాపుగా 30,000 మంది మరణాలు, 3 లక్షల మంది అనారోగ్యం పాలైపోయి ఎప్పుడెప్పుడా అని చెప్పేసి ఎలక్షన్ కోసం ఎదురు చూసి 11 పరిమితం చేసి పక్కన పడేశారు. అట్లాంటి వాళ్ళను మళ్ళీ ఏ పార్టీ అయినా చేరదీస్తే ప్రజలు మాత్రం ఊరుకునే పరిస్థితి లేదని వినిపిస్తూనే ఉంది మనకి. ఆమె శాఖలో కూడా బోల్డ్ కుంభకోణాలు చేసిందంట అన్నీ. ఇంకా వీళ్ళు కనుచూపు మేర అంటారు చూడండి, అలాగ కనుచూపు మేర ఎక్కడా కూడా కనిపించినంత లెక్క నాదేనన్నట్లుగా ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి భూబకాసురులు, అనిల్ కుమార్ యాదవ్, కాకాని గోవర్ధన్ లాంటి వాళ్ళు క్వార్జ్ మైనింగు, ఈ మాఫియా అంతా ఈ శాండ్ ల్యాండ్ ఏది వదిలిపెట్టకుండా నిజంగా ఒక రాక్షసుల్లాగా వీళ్ళు ప్రవర్తించిన తీరు చూస్తుంటే ఇంకా ఈవిడదేముంది చెప్పటానికి. ఈవిడ కూడా అదే పార్టీలో ఉంది, అదే బాట పట్టింది, అదే నడక నడిచింది, క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఆవిడ ఏ పార్టీలోకి వెళ్ళాలని ప్రయత్నాలు చేసినా ఎవ్వరూ కూడా ఈ రోజున ఆహ్వానించరు. ఎందుకంటే ఆ పార్టీ ఆవిడ ఏ పార్టీలోంచి వస్తుంది అనేది ముఖ్యం అక్కడ. కాబట్టి వాళ్ళ డిసిప్లిను వాళ్ళ నడవడికి ఎలా ఉండేది అనేది ఈ రోజున అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఆవిడ ఏ ప్రయత్నం చేసినా ఆవిడ వేరే పార్టీలోకి వెళ్ళాలనుకునేది ఈ కేసుల నుంచి తప్పించుకోవటం కోసమే. ఎన్ని ప్రయత్నాలు చేసినా వీళ్ళు చేసిన తప్పులకు శిక్ష అనుభవించక తప్పదు, అది మాత్రం గ్యారంటీ. కేఏ పాల్ పార్టీలోకి చేరే అవకాశం ఉంది, మిగతా పార్టీలు ఎవరు రానివ్వట్లేదన్న బాధతో కోపంతో ఆఖరి కేఏ పాల్ పార్టీలోనే చేరబోతోంది విడుదల రజని అని చెప్పి ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజల్లో విస్తృతం చర్చలు జరుగుతూ ఉన్నాయి. కేఏ పాల్ అని చేర్చుకునే అవకాశం ఉందంటారా? మొన్నే ఏదో ఇట్లానే ఒక జోక్ ఏదో విన్నాను, నిజంగా జోక్ లానే ఉంది ఇది. అంటే ఆయన ఇబ్బంది పడతాడేమో కానీ నాకు పార్టీ ఉంది మరి నా పార్టీలో రాకూడదని. ఇక్కడ గతంలో విన్నాం, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యి బయటికి ఎప్పుడు వస్తాడంటే కేఏ పాల్ ముఖ్యమంత్రి అయినప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి అవుతాడంటని. అవి రెండు జరిగినప్పుడు ఈవిడ కూడా వాళ్ళ పార్టీలో చేరిద్దని చెప్పి ఇప్పుడు అర్థమవుతుంది. జగన్కి జలక్కిచ్చి కేఏ పాల్ పార్టీలో చేరబోతున్న విడుదల రజని అంటూ విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.